హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య వంటలు. ఈరోజు స్వీట్ బాల్ తయారు చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియో చివరిలో చూద్దాం. ముందుగా ఒక స్పూను ఈస్ట్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ స్పూన్ ఈస్ట్లో గోరువెచ్చని నీళ్లు పావు కప్పు వేసుకోవాలండి. ఒక స్పూను పంచదార కూడా ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక స్పూను పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో కొడదామండి, దీంతో అవ్వట్లేదు. బాగా మిక్స్ అవ్వాలండి. పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వంట పేరు గేమాద్ అంటారండి. అరబీలో గేమాద్ అంటారు. అరబియన్స్ బాగా తింటారు వీటిని. ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని నానబెట్టుకోవాలి. దీని మీద ఒక ప్లేట్ వేసుకొని పైన ఒక టవల్ కూడా చుట్టేసి ఒక 2-3 గంటల సేపు ఒక పక్కన పెట్టుకుంటే బాగా నానుతుందండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టినటువంటి పిండిని చూద్దాం. చూడండి, పులిసింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్మూత్గా వచ్చేయాలండి. చక్కగా పునుగులు మెత్తగా వస్తాయి. ఇప్పుడు వేడెక్కినటువంటి ఆయిల్లో చక్కగా చిన్న చిన్నగా వేసుకోవాలండి. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో? చక్కగా మెత్తగా స్మూత్గా బాగుంటాయండి టేస్ట్. ఇట్లా వేసుకోవడమే, ఇంకా అన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే వేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా పెట్టండి ఇలా చేసి. వీడియో చివరి వరకు చూసి కామెంట్లో పెట్టండి. ఇవి తిరగేస్తూనే కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఒక సైడే వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. స్నాక్ లాగా తినడానికి బాగుంటాయండి. స్వీట్గా పైన ఖర్జూరం పాకం వేసుకొని తింటే బాగుంటాయి. ఏగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు దీని మీద వేసుకోవడానికి ఖర్జూరం పాకం మన దగ్గర లేదు. అయితే హనీ కూడా వేసుకోవచ్చండి. చిన్నమోన హనీ ఉంది నా దగ్గర, అది వేసుకుందాం. బాగుంటుంది అది కూడా. చాలా సింపుల్ అండి, ఈజీ వంట ఇది. చక్కగా చేసుకోవడానికి, తినడానికి సాఫ్ట్గా కూడా ఉంటాయి, బాగుంటాయి. పిల్లలకి తినడానికి ఉంటాయి. ఎలా ఉందో వీడియో చూసి కామెంట్లో పెట్టండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.